మూడవ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీవు భయపడకుండా ఉందువు. ఎందుకు రెక్కల కాపుదల కావాలి అంటే, పైన గద్ద ఎప్పుడైతే వస్తుందో, మీరు కోళ్ళను పెంచిన వాళ్ళైతే, కోళ్ళను తినే వాళ్ళని గురించి కాదు నేను చెప్పేది, కోళ్ళను పెంచిన వాళ్ళైతే కోడి ఎప్పుడైతే గద్ద రావడం చూస్తుందో, ఆ తల్లి కోడి ఒక విచిత్రమైన శబ్దం చేస్తుందండి. మామూలుగా అది కొక్కరోకో అనాలి, అది అనదండి, అలా అనదు, కొక్క అంటది. అంటుండగానే ఎక్కడెక్కడ ఆ చిన్న పిల్లలు తిరుగుతున్నాయో వెంటనే అవన్నీ తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుందండి. అప్పటికే ఆ తల్లి ఇలా తెరిచింటుంది రెక్కలు, వెంటనే ఆ రెక్కల నీడలోనికి ఆ యొక్క చిన్న బిడ్డలు వచ్చేస్తాయి. దేవుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. సాతాను నీపైకి నీ కుటుంబం పైకి దాడి చేయడానికి వస్తుండగా, ఈ చిన్న కోడి పిల్లలకు తెలియదు, అవి తింటూ ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి, లేదా ఇంకా ఇక్కడి పోలే అనే ఆలోచనలో ఆ కోడి పిల్లలు ఉంటుండగా తిరుగుతూ ఉండగా తల్లి గమనిస్తుంది, పైన గద్ద వస్తుంది, పైన ఎవరో దాడి చేయబోతున్నారు. వెంటనే ఇడివల అలాం. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీకు ఒక శ్రమ, ఒక కష్టం రాకముందే నీవు దేవుని రక్తం ద్వారా కడగబడితే ఉండేటువంటి ధన్యత ఏంటి తెలుసా? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నున్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి తెలుసా మనకు? చూడండి బైబిల్లో 3వ వచనం, వేట కాని ఉరి ఒకటి, రెండవదిగా నాశనకరమైన తెగులు, 5వ వచనం, రాత్రి వేళ కలుగు భయం, 5వ వచనంలోనే పగటి వేళ ఎగురు బాణం, 6వ వచనం చీకటిలో సంచరించు తెగులు, 6వ వచనంలో మధ్యాహ్నమందు పాడు చేయు రోగం. ఇన్ని మనకు వ్యతిరేకంగా ఉన్నాయండి. ఒకటి బైబిల్లో ఏమని రాయబడింది? వేట కాని ఉరి. అంటే ఈ యొక్క పక్షులను కానీ కోళ్ళను కానీ పట్టుకోవడానికి ఒక ట్రాప్ అనేటువంటిది ఉంటుంది, ఒక ఉరి అనేటువంటిది ఏర్పరుస్తారు. ఇది తెలియదు వాటికి. అది ఏమనుకుంటాయంటే పక్షులు ఇది కూడా ఆహారం దొరికే స్థలం దిగుతాయి, చిక్కుకొని పోతాయి. పక్షికి తెలివి లేదు, అది సమస్యనా అది ఆహారమా, అక్కడ చిక్కుకుంటానా అక్కడ ఆహారంతో బలపరచబడతానా, ఆ పక్షికి తెలియదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని రక్తం ద్వారా కడగబడతావో గాడ్ విల్ గివ్ యు అ వార్నింగ్. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో చాలా కుటుంబాలకు నాకై నేనే ఫోన్ చేసి జాగ్రత్త, ఇలా చెయ్యండి, అలా చెయ్యండి, ఇలా ఉండాలి నీ బిజినెస్లో, ఇలా ఉండాలి మీ ఇంటిలో అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, గాడ్ విల్ ఇన్ అడ్వాన్స్ రివీల్ సంథింగ్ దట్ యూ క్యాన్ బి ప్రొటెక్టెడ్. కానీ విచిత్రం ఏంటి తెలుసా? 90% చర్చికి వచ్చే వాళ్ళు వినింటారండి, కానీ ఆ 10 మంది ఉంటారు, వాళ్ళ విషయంలో నేను చాలా బాధపడుతుంటాను. వాళ్ళకు దేవుడు చెప్పింటాడు ముందుగా, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ప్రార్థనలు చేయాలి, చెయ్యరు. భయంకరమైన నష్టం జరిగిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరకు వస్తారు. దేవుడు ఎవరు తెలుసా? కప్పి ఉంచే దేవుడు. అంటే నీ మీదికి సాతాను దాడి జరగక ముందే. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాట చెప్తున్నా, మీరు ఏ సందేశమైనా మీకు సంబంధించిన సందేశం ఒకటి వినండి, ఖచ్చితంగా మీకు సమస్య రాకముందే అక్కడ ఒక సందేశం ఇచ్చింటాడు దేవుడు. ఖచ్చితం. ఇది ధైర్యంగా కరాఖండితంగా నేను చెప్తున్నా. ఎందుకు తెలుసా? సందేశాలు నేను కూర్చొని 2 నిమిషాల్లో రాసుకొని వచ్చి ఏదో చెప్పేటువంటి టీచర్ చేసే పని, లేకపోతే లెక్చర్ చేసే పని కాదు. దేవుని సన్నిధానంలో ఈరోజు ఆదివారం అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారంకి ఈరోజు రాత్రి నుంచే ప్రార్థన మొదలవుతుంది. ప్రభా, ఏ సందేశం ఇవ్వాలి ప్రభా, ఎవరు వస్తారో, ఏం మాట్లాడతారో, ఐ డోంట్ నో లార్డ్, యూ స్పీక్ టు దెమ్ ఇన్ అడ్వాన్స్. గాడ్ విల్ రివీల్ సంథింగ్ దట్ యూ కెన్ బి ప్రొటెక్టెడ్. నీకు వ్యతిరేకంగా వేటకాని ఉరింది, నీకు వ్యతిరేకంగా నాశనకరమైన తెగులుంది, నీకు వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితి ఏంటి? ఆ బైబిల్లో గమనిస్తే రాత్రి వేళ కలుగు భయం. సడన్గా రాత్రిలో భయం వేస్తుంది, నిద్రలో ఉలిక్కి పడి లేచి కూర్చుంటావు, అది భయం, రాత్రిలో కలిగేటువంటి భయం. ఈరోజు మీ ఇంట్లో పిల్లలు కూడా సడన్గా లేచి ఏదో ఉలిక్కి పడి లేచి కూర్చుంటే వెంటనే మరుసటి రోజు జ్వరం వచ్చి ఉంటుంది. రాత్రి వేళ కలుగు భయం, అది దట్ ఈస్ అన్ అటాక్ ఆఫ్ ద డెవిల్. లేదా నీ ఇంట్లో వాళ్ళు పడుకొని నిద్రపోతుంటారు, నువ్వు కూడా నిద్రపో, సడన్గా నీకు మెలకు వస్తుంది, చూస్తే ఆ వ్యక్తి ఏదో కలలో మాట్లాడుతూ ఉంటాడు, ఏదో భయపడుతున్నా, అమ్మో ఎందుకు నీకు మెలకు రావాలి, అతడు మాట్లాడేది నీకు వినపడాలి అంటే దేవుడు తెలియజేస్తున్నాడు, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ స్పిరిచువల్. ఆత్మ ప్రపంచంలో ఏదో జరుగుతుంది, బీ కేర్ఫుల్, ప్రే. దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ డోంట్ హియర్ దాట్,
యు ఆర్ ద లూజర్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. రాత్రి వేళ కలుగు భయం, నెక్స్ట్ పగటి వేళ ఎగురు బాణం ఎగురుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూస్తుంటున్నాం మనము, రాత్రిలో దీపాల రోజులు కాలుస్తాం. సాతాను బాణాలు రాత్రిలో కనపడితే ఈజీగా గుర్తుపడతాం. పగటి వేళ కనపడదు అనుకో, బాణం కనపడదు. ఎందుకు ఆ లైటింగ్కు బాణం కనపడదు? సాతాను చేసే దాడి ఏ రకంగా ఉంటుందని సమ్ టైమ్ ఇట్ విల్ బి ఇన్విజిబుల్. నీకు తగిలేంత వరకు తెలియదు అది. అరే ఇది తగిలిందే, ఏంటి ఇది? దేవుని బిడ్డలారా, మీకు చాలా సందర్భాల్లో నేను చెప్పాను. వెన్ ఐ వాస్ ట్రావెలింగ్ వన్ డే ఇన్ అ బస్సులో కూర్చున్నాను. బస్సు ఖాళీగా ఉందండి. ఫస్ట్ రో నుంచి లాస్ట్ రో వరకు ఒక్కర్లేడు బస్సులో. ఎందుకో నేను నడుచుకుంటూ వెళ్ళి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సీట్లోనో ఫిఫ్త్ సీట్లోనో పోయి కూర్చున్నాను నేను. అది కూడా ఎలాంటి బస్సు? సెమీ లగ్జరీ. ఇటు 3 సీట్లు ఉంటుంది, తర్వాత ఈ పక్క 2 సీట్లు ఉంటుంది. ఈ 3 సీట్లో పోయి కూర్చున్నాను నేను. కూర్చొని లగేజ్ పైన పెట్టేసిన తర్వాత, పెళ్ళైన కొత్తలో చిన్నపిల్లలు వీళ్ళు, జాషువా, గ్రేస్. సో చిన్నపిల్లలు వీళ్ళు. నాకు అనిపించింది, లగేజ్ సర్దిన తర్వాత నేను కూర్చున్న తర్వాత, నేను ఇటు సైడ్ కూర్చున్నాను. ఆ తర్వాత రెజినా నా ప్రక్కన కూర్చుంది. నాకు రెజినాకు మధ్య జాషువా ఉన్నాడు. ఆ తర్వాత గ్రేస్ ఉంది. కూర్చున్నాక అనిపించింది, అరే ఎందుకు ముందు సీట్లు ఉంటే వెనక సీట్లకు కూర్చున్నాను? అయినా కూర్చున్నాంలే. ఆ బస్సు కండక్టర్ నాకు తమ్ముడు వచ్చి, ఏంటి సుధీర్, ఏంటి ఇక్కడ కూర్చున్నాను, ఫ్రంట్లో కూర్చున్నాను, సీట్ ఇప్పిస్తాను. పర్లేదులే. అయిపోయింది, బస్సు ప్రయాణం స్టార్ట్ అయింది. బస్సు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరో నాకు చెవిలో చెప్తున్నారు, దేవుని రక్తాన్ని ఆశ్రయించు, దేవుని రక్తాన్ని ఆశ్రయించు, దేవుని రక్తాన్ని ఆశ్రయించు. ఐ డోంట్ నో ఎందుకు ప్రభా, ఎక్కడైనా తప్పు చేసామా, క్షమించు ప్రభా. దాని విషయం కాదనిపిస్తుంది. మళ్ళీ ఒక స్వరం వినపడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని స్వరం ఏ రకంగా ఉంటుందంటే, నీ చుట్టూ ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా గుర్తుంచుకో, యూ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ వెరీ క్లియర్లీ, వెరీ ఆడియబుల్లీ. బస్సు ప్రయాణంలో ఇంకా సెమీ లగ్జరీలో ఫుల్ ఏమన్నా జనాలు ఉన్నారు, లగేజ్ ఎక్కడైనా ఉంది, ఎక్కడ చూసినా మనుషులే ఉన్నారు. కొంతమంది పాటలు పెట్టుకున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ ఐ కుడ్ హియర్ వన్ థింగ్, దేవుని రక్తాన్ని ఆశ్రయించు, దేవుని రక్తాన్ని. అప్పుడు అనిపించింది, అమ్మో సాతాను ఏదో జర్నీలో ప్లాన్ చేశాడేమో. దేవాని రక్తాన్ని నా పైన ప్రోక్షించు, నా బిడ్డల పైన ప్రోక్షించు, నా బిడ్డల పైన. కొద్దిసేపు అయిన తర్వాత ఎందుకు ప్రార్థన ఆపేశాను. ఎందుకు ఎవరో మాట్లాడుతుంటారు, ఏదో డిస్కషన్ జరుగుతుంది, వెంటనే థాట్ దానిపైకి వెళ్ళింది. మళ్ళీ వినపడుతుంది స్వరం, రక్తాన్ని ఆశ్రయించు, దేవా నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా, నీ రక్తాన్ని నా బిడ్డల పైన ప్రోక్షించు, నా పైన ప్రోక్షించు, మా ప్రయాణం పైన ఉంచు. తిరుపతి నుంచి బయలుదేరాం, రేణిగుంట దాటాం. ఆడ ఘాట్ సెక్షన్ వస్తుందండి. ఘాట్ సెక్షన్లో బస్సులు ఇట్లా పైకి ఎక్కి మళ్ళీ నేరుగా వెళ్ళిపోతాయి. కరెక్ట్గా అక్కడికి వచ్చినప్పుడు నేను ఇట్లా కూర్చున్నాను, లాస్ట్లో కూర్చున్నాను. నేను చూస్తే సడన్గా ఇట్లా చూస్తే రెజినా ఏం చేసిందంటే, ఆ ప్రక్కన ఉన్న గ్రేస్ని తీసుకొని తన పైన కూర్చోబెట్టుకొని కింద ఉండే బ్యాగ్ తీసి ఆ పక్క పెట్టింది. నాకు అనిపించాయి, పిల్లలకు కూడా సీటుకి డబ్బు కట్టాం కదా, టికెట్ తీసుకున్నాం కదా, ఏంది మీద కూర్చోబెట్టుకుంటుంది అని, ఎందుకు కూర్చోబెట్టావని అడగాలనిపిస్తుంది. కానీ వెంటనే వద్దు ఎవరో వద్దు అన్నట్టుగా సరే ఇలా కూర్చున్న తర్వాత ఎవరో చెప్తున్నారు, రక్తాన్ని ఆశ్రయించు, దేవాన్ని రక్తాన్ని ప్రోక్షించు ప్రభువా అని. ఇలా చూస్తే అండి వర్షం పడుతుంది. ఇలా వెహికల్ అలా పైకి వెళ్ళిన తర్వాత ఇట్లా ఏటవాలుగా పైకి వెళ్ళిన తర్వాత ఎదురుగా ఏముండదో పైకి ఎక్కిన తర్వాత కనపడుతుంది కదా. సో ఇలా పైకి ఎక్కిన తర్వాత ఎదురుగా పెద్ద లారీ, ఐరన్ ఓర్ ఉండే లారీ అక్కడ పోతున్నట్టుగా ఉంది. కానీ వాస్తవం ఏంటి, అది నిలబడిపోయింది అక్కడ రిపేర్ వచ్చి. ఇలా మేము పైకి ఎక్కాము. పైకి ఎక్కిన తర్వాత 50 కిలోమీటర్ల వేగంలో ఉన్నాడు. ఇటుపక్కకు వస్తామని చూసే డ్రైవరు, అటుపక్క నుంచి వెహికల్ వస్తుంది. ఇంకా ఒకటే ఆప్షన్, ఇటు సైడ్ వెళ్ళాడా, ఎదురుకు వస్తున్న వెహికల్, వేగంగా వస్తున్న వెహికల్ కొట్టేశాడంటే చాలామంది చచ్చిపోతారు. కాబట్టి డ్రైవర్ ఏం చేశాడంటే, ఇంకా విధి లేని పరిస్థితి, ఈ పక్క కొండ, వెనకకు వెళ్ళడానికి లేదు, ఎందుకు ముందులోనే ఉన్నా, అప్పుడే పైకి వచ్చా, మీకు రివర్స్ వెళ్ళడం లేదు. హై ఎక్సలేటర్ ప్రెస్ చేశాడు. వెంటనే చేసిన ఒకటే ఒక పని, నేను చూస్తున్న డ్రైవర్ అని అరవబోతున్నగానే కొట్టేశాడు. ఎదురుగున్న ఐరన్ ఓర్ లాడ్ని కొట్టేశాడు. నా కళ్ళ ఎదుట లైవ్ యాక్సిడెంట్ చూశాను. ఒక్కసారి లైట్లన్నీ ఆగిపోయాయండి. ఒక్కసారి అరుపులు, కేకలు, అమ్మో అమ్మో అని అరుస్తున్నారు. నా ముందు సీట్లో ఉన్న ఆయన లేచి నిలబడి వాళ్ళ భార్య ఏడుస్తుంది, అయ్యో నొప్పి నొప్పి అని అరుస్తుంది. అర్థమైంది. ఇటు సైడ్ చూశాను, వీళ్ళు ఎవరు అరచలేదు. ఆ శబ్దానికి ఏదో నా తలపైన పడినట్టుగా అనిపించిందండి.
ఇలా చెయ్యి ఇట్లా పెట్టుకొని చూస్తే బ్లడ్ ఉంది, రక్తం ఉంది. ఏంటి రక్తం ఉంది అనుకొని రెజినాకు చూడు ఏమన్నా దెబ్బ తెలియదా? నాకు ఏం లేదండి, ఏదో పడినట్టుంది. ఎందుకు పడిందని వెనక్కి తిరిగి చూస్తే ఆర్టీసీ బస్సుకు సీట్ పైన ఇలా ఒక రాడ్ వస్తుంది కదా పట్టుకోవడానికి. ఆ రాడ్ ఏమైంది తెలుసా? నా వెనక కూర్చున్న వ్యక్తి ఆయన ఇలా ముందుకు వస్తే ఇక్కడ తగిలిందండి, ఇక్కడ ఓపెన్ అయిపోయింది, ఆ బ్లడ్ నా తలపైన పడింది. సరే నేను వెంటనే లేస్తే చాలా గ్యాప్ ఉంది నాకు సీటుకు. ఈజీగా లేసాను. నిలబడిన తర్వాత ఆ ప్రక్కన ఆమె ఏడుస్తుంది, అయ్యో నొప్పి అవుతుంది. వాళ్ళ భర్త అన్నాడు, అయ్యా నా భార్య కింద పడిపోయింది, లేపుదాంరా. పోయి లేపితే ఆమె కాలు విరిగిపోయింది. వెంటనే నేను మా తమ్ముడు అని చెప్పాను కదా, అతను నా దగ్గరికి వచ్చాడు. ఏమైంది సుధీర్? నాకేం కాలేదు, ఆయన తలకి ఇక్కడ పగిలింది, ఆయనకు రక్తం వస్తుంది. బస్సులో ఉన్న ప్రతి ఒక్కరికి దెబ్బలు తగిలాయి, ప్రతి ఒక్కరూ రక్తముతో తడిచిపోయారు. డ్రైవర్ ఎట్లున్నాడు తెలుసా? ఆ స్టీరింగ్ ఆయన స్టీరింగ్ మధ్యలో ప్రెస్ అయిపోయాడు, ఇరుక్కొని పోయి గట్టిగా కేకలేస్తున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, నేను నిలబడుకోనున్నా. సెల్ టార్చ్ ఆన్ చేసి పిల్లలను చూసా, వాళ్ళు కామ్గా ఉన్నారు. అందరి అరుపులకు గట్టిగా ఏడుపులకు గ్రేసీ కూడా ఏడవడం మొదలుపెట్టింది భయపడి. నేను చూశాను, ఏమైంది? ఏం కాలేదు. అప్పుడు నాకు అనిపించింది, వాట్ హ్యాపెండ్? వెనక ఉన్న వాళ్ళకు దెబ్బలు, తల పగిలింది. ముందున్న ఆమె కాలు విరిగిపోయింది. ఫ్రంట్ సీట్లో అప్పుడే ఆర్థోపెడిక్ ఆపరేషన్ అయిపోయి క్రాస్ చెక్ చేయించుకొని ఇక బాగుందని కట్టు తీసుకొని వచ్చిన ఆమె ఎగిరి కింద పడి మళ్ళీ కాలు ఇరిగింది. డ్రైవర్ ప్రెస్ అయిపోయాడు. ఏం జరిగింది? వీళ్ళందరికీ జరగగా మాకెందుకు జరగలేదు అని నిలబడితే, నేను నిలబడిన తర్వాత నాకు గ్యాప్ ఉందండి, కానీ అటు సైడ్ చూస్తే చాలా నేరోగా ఉంది. నాకు అప్పుడు అనిపించింది, ఏం జరిగింది అంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు రెజినా అక్కడ కూర్చున్న గ్రేస్ను తన పైన పెట్టుకుని తెలుసా? ఒకటి ఇలా నా ముందుండే సీటు ఇలా జరిగిందండి. దట్ ఈజ్ వై నేను ఇలా ముందుకు తగల్లా. ఒకవేళ నా కూతురు అక్కడ ఉంటే ఆ సీటు ఇలా తిరిగితే ఆ అమ్మాయి కాలు విరిగిపోయేది. దేవుని బిడ్డలారా, ఆ యొక్క బస్సు క్రిక్కిరిసిన జామ్ ప్యాక్ అయిన బస్సులో మేము నలుగురమే ఒక్క దెబ్బ తగలకుండా రక్తం కారకుండా కిందికి దిగాం. హల్లెలూయా, హల్లెలూయా. తన రెక్కలతో నిన్ను కప్పును. ఐ డోంట్ నో వై గాడ్స్ వాయిస్ వాజ్ సో ఆడియబుల్. దేవుని రక్తాన్ని ఆశ్రయించు ఎందుకు చెప్పాడంటే దేవుడు ముందుగానే చూశాడు, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. దేవుని బిడ్డలారా, నేను రెజినా బస్సులోంచి దిగి బస్సులో ఉండే వాళ్ళందరినీ మేము దింపుకొని 108కి మేము ఫోన్ చేసి అందరినీ బస్సులో పంపించి లేదా ఈ అంబులెన్స్లో పంపించి, వై? దెర్ ఈజ్ అ గాడ్ హూ విల్ కవర్ అస్ విత్ హిస్ వింగ్. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. హల్లెలూయా. ఆయన కప్పి ఉంచే దేవుడు. నీకు వ్యతిరేకంగా రాత్రి వేళ కలుగు భయం ఉంది, పగటి వేళ ఎగురు బాణం ఉంది, చీకటిలో సంచరించే తెగులు ఉంది, మధ్యాహ్నమందు పాడుచే రోగం ఉంది. వీటన్నిటి మధ్య ఇట్ మే బి ఎ ఫిజికల్ డేంజర్ ఆర్ స్పిరిచువల్ డేంజర్ ఆర్ ఎమోషనల్ అటాక్, ఏదైనా సరే దేవుడు అంటాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన కప్పి ఉంచే దేవుడు. పాపం విషయంలో నిన్ను కప్పి ఉంచుతాడు, ప్రమాదాల విషయంలో నిన్ను కప్పి ఉంచుతాడు. మూడవదిగా బైబిల్లో చూస్తే కీర్తనలు 5వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవ నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దేనితో కప్పుతాడంట దేవుడు? దయతో. మొదటిదేమో పశువును వధించి ఆ చర్మముతో దేవుడు కప్పి పాపము నుంచి విడుదల దయచేసి దేవుడు ముందుకు తీసుకుని వెళ్తాడు. అది మొదటి కప్పి ఉంచడం. రెండవదిగా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎవ్రీ డేంజర్ దట్ డెవిల్ హ్యాస్ ప్లాన్డ్. మూడవదిగా బైబిల్లో వ్రాయబడింది, నీవు కేడెముతో కప్పినట్లు, అంటే డాలుతో ఒక వ్యక్తిని దేవుడు కాపాడినట్లు. డాలు అంటే నీకు ఎవరు బాణం వేయకుండా, నీకేమి తగలకుండా ముందు ఒక డాలును రౌండ్ షేప్లో లేదా వర్టికల్ షేప్లో ఉండేటువంటి ఒక షీల్డ్ను ఉపయోగిస్తారు, అది డాలు. దేవుడు అంటాడు, నీవు కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. తెలుగు బైబిల్లో దయ అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది తెలుసా? గాడ్ విల్ కవర్ యూ విత్ అ ఫేవర్. దేవుడు నిన్ను చూస్తుండగానే సహాయం చేయాలి అనేటువంటి తలంపు వస్తుంది చూసావా, అది ఫేవర్ అండి.
నువ్వు అడగకముందే అవును మీకు చేయాలనిపించింది అందుకే చేస్తున్నానండి అని చెప్తారు చూసారా. అంటే మనం ఏం చెప్పకపోయినా వాళ్ళే ముందుకు వచ్చి కొన్ని చేస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళకు నీ పైన దయను దేవుడు పుట్టిస్తాడు. వాళ్ళకు నీ పైన దయను పుట్టిస్తాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి నీ ఆఫీసులో నీ ఆఫీసర్ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా, వెన్ గాడ్స్ ఫేవర్ కమ్స్ అండ్ కవర్స్ యూ, ఆటోమేటికలీ హీ విల్ బికమ్ అ నార్మల్. నీకు అనుకూలంగా మారడం ప్రారంభిస్తాడు. అంటే నీ ఎదుట అస్సలు తెరుచుకున్నటువంటి తలుపు ఒకటి ఉంటుందండి. ఎప్పుడైతే దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఫేవర్ నిన్ను కప్పడం ప్రారంభిస్తుందో, తెరుచుకోనటువంటి ఒక తలుపు నీ కొరకు తెరుచుకుంటుంది. దేవుని యొక్క కాపుదల ఎలాంటి తెలుసా? దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పుతాడు, సో దట్ యూ విల్ బి ప్రొటెక్టెడ్. రెండవదిగా, నువ్వు పనిచేసే స్థలంలో, నీ ఉద్యోగంలో, నీ చదువుల్లో దేవుడు దయతో నిన్ను కప్పుతాడు. ఢిల్లీలో మీటింగ్స్కి నేను వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఢిల్లీలో చాలా దూరం నుంచి వస్తారండి. సో భోజనానికి కూడా నన్ను తీసుకెళ్లారు. భోజనం తినడానికి చర్చ అయిపోయిన 1 hour ట్రావెల్ చేయాలి. భోజనం చేయాలంటే 1 hour ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టారు. భోజనం తిన్న తర్వాత అప్పటికే రాత్రి 11:30. మళ్ళీ 1 hour ట్రావెల్ చేసి నేను రూమ్కి వెళ్ళాలి. సో నేను బయటకు వచ్చిన తర్వాత నా ఎదుటికి ఒక వ్యక్తి వచ్చాడు. బ్రదర్, ఇంత దూరం వచ్చారు, మా ఇంటికి రండి. ఎక్కడ మీ ఇల్లు అన్నారు. పక్కనే అన్నారు. సరే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం పని చేస్తాడు అని అడిగాను. ఆయన శ్రీహరికోటలో రాకెట్స్ తయారు చేస్తారు కదా, దాన్ని భారతదేశం తరపున ఆయా దేశాలకు వెళ్ళి అమ్ముతాడండి. అంటే దట్ ఈస్ హిస్ వర్క్. శాటిలైట్ లేదా టెక్నాలజీ కానీ లేదా ఆ కాంపోనెంట్స్ కానీ ఆయా దేశాలకు ఆయన అమ్ముతాడు. సో నేను ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయనకు ఒక పెద్ద ఇల్లు, 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. సరే ప్రార్థన చేద్దామని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుండగా గాడ్ బిగాన్ టు సే సంథింగ్ టు మీ. వెంటనే ప్రార్థన ఆపేసి, బ్రదర్ ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అన్నాను. ఏమండి అన్నారు. మీ ఆఫీసర్ మిమ్మల్ని చాలా సతాయిస్తున్నాడు. యు ఆర్ మచ్ ప్రెషరైజ్డ్. కొన్ని ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా మీరు రెడీ అయిపోయారు. దేవుడు సహాయం చేస్తాడు. ఇట్లా నిలబడుకున్న వ్యక్తి ఒక్కసారి ఇట్లా ఎన్నిక అయిపోయి, ఏంటి బ్రదర్, ఎవరు చెప్పారు మీకు అన్నాడు. దేవుడు ప్రార్థనలో తెలియజేశాడు. ఎస్ బ్రదర్, ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళ భార్య ఒక్కసారి షాక్ అయి చూస్తుంది. ఆయన అంటున్నాడు, ఈరోజు మీరు రాకుండా ఉంటే రేపటి దినాన ఐఎమ్ రెడీ ఫర్ అ రెసిగ్నేషన్. వాళ్ళ భార్య ఒక్కసారి షాక్ అయిపోయింది. ఆయన అంటున్నాడు, నా భార్యకు కూడా చెప్పలేదు. నేను అన్నాను, టుమారో యు గో టు ద ఆఫీస్, మీరు దేవుని కార్యాన్ని చూస్తారు. అప్పుడు నేను చెప్పిన మాట ఇదే మాట, గాడ్ విల్ షో హీస్ ఫేవర్ ఆన్ యూ. దేవుడు దయతో మిమ్మల్ని కప్పుతాడు. అప్పుడు వాళ్ళ భార్య అడిగింది, ఎట్లా సతాయిస్తున్నాడండి ఆయన, ఎందుకు రిజైన్ చేయాలనుకుంటున్నారు? ఈయన ఒక లెటర్ డ్రాఫ్ట్ చేస్తే దాంట్లో కూర్చొని మెటిక్యులస్గా స్టడీ చేసి కనీసం ఒక 20 తప్పులు, ఆ గ్రామటికల్గా కానీ ఏదో ఒక తప్పులు కనబడి, ఎందుకు జీతాలు తీసుకుంటారండి అని తిట్టడం మొదలుపెట్టి ఒక అర్ధగంట సేపు తిట్టి కరెక్ట్ చేసుకొని రాపో అంటాడు. మళ్ళీ సెకండ్ రాస్తాడు, దాంట్లో మళ్ళీ తప్పులు కనుక్కుంటాడు, మళ్ళీ రాయిస్తాడు. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత 20 సార్లు తిప్పిన తర్వాత ఫస్ట్దే బాగుంది, ఫస్ట్ తీసుకురాపో అంటాడు. లేదా ఒక్కవేళ ఆఫీస్లోకి ఎంటర్ అయితే అంట, ఎదురుగా ఈయన కనపడ్డాడు అనుకో, అబ్బా నువ్వు కనపడ్డావా ఈరోజు, నా బతుకంతా దరిద్రమే, నీ ముఖం కనపడింది, మళ్ళీ ఆడ తిడతాడు అందరి ముందర. ప్రతి దానికి తిడుతున్నాడు. బ్రదర్, ఐ వాస్ ఫెడ్ అప్ అండ్ ఐ వాంట్ టు రిజైన్. రేపు వెళ్ళండి అన్నాను. రేపు సాయంత్రం మీటింగ్ రండి అన్నా. సాయంత్రం మీటింగ్కి వచ్చాడు. చాలా లేటుగా వచ్చాడు ఆయన కుటుంబం. ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, దేవుడు తన ఫేవర్ చూపించాడు బ్రదర్ అన్నాడు. ఏమైంది అన్నాను. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈరోజు ఉదయాన్నే నేను ఆఫీస్లో ముందు వెళ్ళిపోయాను బ్రదర్. నేను వెళ్ళి అలా నా టేబుల్ దగ్గరికి వెళ్ళి అలా తిరిగి చూస్తే ఈయన లోపలికి వచ్చాడు. హలో, హౌ ఆర్ యూ, బాగున్నారా? సరే నిన్న చేయించిన ఫైల్ తీసుకురండి, చూస్తానన్నాడు. తీసుకొని పోతాను, టకటక సైన్ చేశాడు. మీరు ఎక్సలెంట్గా పనిచేస్తారు. తన మాట తీరు మారిపోయింది, తను నాతో పలకరించడం మారిపోయింది, మొత్తం మారిపోయింది బ్రదర్. ఎన్ని పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి మొత్తం అని క్లియర్ చేశాడు. ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. ఏం చేసావు బ్రదర్, ఏం చేసావు? అప్పుడు ఆఫీస్లో చెప్పాడంట, నిన్న రాత్రి మా ఇంటికి ఒక పాస్టర్ వచ్చాడు, ఆయన చెప్పాడు దేవుని దయ నా పైన ఉంది, అందుకే దేవుడి కార్యం చేశాడు. బైబిల్లో వ్రాయబడింది, ఆయన నిన్ను తన దయతో కప్పును. హల్లెలూయా. యూ విల్ ఫైండ్ ఫేవర్. ప్రజల ఎదుట నీవు దయ పొందిన వ్యక్తిగా ఉంటావు. యోసేపు చెరసాల్లో ఉన్నాడు. బైబిల్లో వ్రాయబడింది, చెరసాల్లో ఉన్నప్పుడు ఆదికాండం 39:21 యోసేపు మీద దేవుని దయ నిలిచెను కాబట్టే రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఫ్రమ్ ప్రిజన్ హీ మూవ్ టు ద ప్యాలెస్. ఎందుకు? దేవుని యొక్క దయ పనిచేసింది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నువ్వు దేంతో కప్పబడుతున్నావు? దేంతో కప్పబడుతున్నావు? ఇఫ్ యు ఆర్ నాట్ కవర్డ్ విత్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని దయ నీ పైన లేకపోతే ప్రజలు నిన్ను క్రిటిసైజ్ చేస్తారు, ప్రజలు నీకు వ్యతిరేకంగా నిలబడతారు. ఆఫీసులోనైనా బంధువుల దగ్గర అయినా దేవుడు ఇచ్చేటువంటిది ఏంటి తెలుసా? ఎలా కప్పుతాడంటే నిన్ను తన దయతో నిన్ను కప్పుతాడు. ఎస్తేరు జీవితంలో కూడా ఇదే మనం చూస్తాం. ఎస్తేరు రాజు దగ్గర నిలబడకూడదు, అది రాజు దగ్గర వెళ్ళకూడని సమయం. దేవుని యొక్క దయ ఎస్తేరు పైన ఉంది కాబట్టి రాజు దగ్గర రాంగ్ టైంలో నిలబడినా కూడా దేవుడు ఎస్తేరు విషయంలో ఒక గొప్ప కార్యం చేశాడు. యూదులను దేవుడు రక్షించాడు. ఇది నాలో నీకు అవసరమైంది ఏంటి తెలుసా? దేవుని యొక్క కప్పి ఉంచే ఆయన సహాయం. ఆయన కప్పి ఉంచే దేవుడు నిన్ను. హీ ఈజ్ ఎ గాడ్ హూ విల్ కవర్ యూ. నిన్ను కప్పుతాడు ఆయన. పాపం విషయంలోనైనా లేకపోతే సాతాను దాడి విషయంలోనైనా దేవుని యొక్క దయ నీకు కలుగునట్లుగా హీ విల్ కవర్ యూ విత్ హిస్ ఫేవర్. ఆయన నిన్ను తన దయతో కప్పుతాడు. కానీ నీకు నాకు ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? అదే కాపుదలను అనుభవించావు, కవరింగ్ను అనుభవించావు. కప్పి ఉంచే దేవుని యొక్క సహాయాన్ని నువ్వు చూసిన తర్వాత, నువ్వు అనుభవించిన తర్వాత ఇతరులను కప్పడం నేర్చుకోను. నోవహు తాగి ద్రాక్షారసం తాగి మత్తుడై ఉండగా, వస్త్రహీనుడుగా ఉండగా తన 2 కుమారులు వెళ్ళి ఆయన సిగ్గును కవర్ చేశారు. ఈరోజు నీకు నాకు దేవుడు ఆయన తన కవర్ ఇచ్చిన తర్వాత, ఆయన నిన్ను కప్పి ఉంచిన తర్వాత, ఎదురుగా ఒక వ్యక్తి పాపములో ఉన్నాడా, ఆ వ్యక్తిని పేరు పెట్టి సతాయించి తిట్టి గొనిగి సనిగి వేస్ట్ క్యాండిడేట్ అని చెప్పొద్దు. ఆయన ప్రభు పాపాలను క్షమిస్తాడని తెలిపి ఆయన ప్రభు దగ్గరికి తీసుకురా. రెండవదిగా, ఒకవేళ ఎదుటి కుటుంబంలో ఒకవేళ ఏదైనా సాతాను దాడి జరుగుతుందా, వెంటనే నువ్వు ప్రార్థన చేయి. దేవా నన్ను కాపాడుతున్నావు, వారిని కూడా కాపాడు ప్రభువా. ఒకవేళ ఎవరైనా సతాయించబడుతున్నారో వారి ఉద్యోగ వ్యాపారాల్లో, దేవా లెట్ యువర్ ఫేవర్ కమ్ అపాన్ దెమ్. నువ్వు కప్పి ఉంచబడిన వ్యక్తిగా ఉన్నావు కాబట్టి ఆ యొక్క దేవుని కవరేజ్ లేనటువంటి వారిని రిమెంబర్ దెమ్. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రంలో ధరించుకొనిన వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న, ప్రకటన 7:13, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? ఇది ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో. చూడండి 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప 10వ వచనం, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకు స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. సకల ప్రాంతములో నుండి వచ్చిన ప్రజలు దేవుని సింహాసనం మీద నిలబడుకొని ఉన్నారు. ఇక్కడ ఒక మాట చెప్తాను. ప్రతిరోజు ఉదయాన్నే ప్రకటన గ్రంథ ధ్యానాలు మనము కలిగి ఉంటున్నాం. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు మార్నింగ్ ప్రేయర్స్లో ఒక 20 to 25 minutes ప్రకటన గ్రంథంలోంచి ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట లెక్కకు మించినటువంటి సైన్య సమూహం రాగా బైబిల్లో వ్రాయబడింది, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు ఎవరు? ఇప్పుడు నేను ఒక కోట్ వేసా, మీరు ఒక డ్రెస్సు, మీరు ఒక శారీ, మీరు ఒక చుడిదార్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కలర్ఫుల్గా మనం ఉన్నాం. పరలోకంలో నీ కలర్ క్రేజ్ అంతా జీరో అయిపోతుందేమో. ఒకటి ఉంటుంది, ఏముంటుంది? తెల్లని వస్త్రాలు. అందుకే ఈ సిలోన్ పెంతకోస్ వాళ్ళు కానీ, పెంతకోస్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు కానీ ఆదివారం తెల్లటి చీరతో వస్తారు, సోమవారం నుంచి మళ్ళీ కర్రల చీరతో ఉంటారు. పరలోకంలో నాకు అనిపిస్తుంది బోర్ కొట్టడం కానీ ఉండదు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు ఎవరు? భూలోకంలో నిన్ను కవర్ చేసిన దేవుడు పరలోకంలో కూడా కవర్ చేస్తాడు. అది అందుకోసం ఈ యొక్క భాగాన్ని తీసుకున్నాను నేను. భూలోకంలో పాపం నుంచి కవర్ చేస్తాడు, సాతాను దాడి నుంచి నిన్ను కవర్ చేస్తాడు. నీపైన దేవుని యొక్క దయ సంపూర్తిగా ఉండి ఆవరించబడతావు. నువ్వు అక్కడితో ఆగిపోదు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత యూ విల్ బి అడోన్ విత్ వైట్ డ్రెస్. తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడువారు. అంటే తెలుగు మాట్లాడుతున్న నీవు, ఈ ప్రాంతంలో ఈ వాక్యం వింటున్న నీవు, ప్రభుని అంగీకరించినటువంటి బిడ్డవైతే, ఆయన రక్తం ద్వారా కడగబడితే, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ న్యూ డ్రెస్. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి. ఒకవేళ మీరు అడగొచ్చు, బ్రదర్ అది శారీనా, చుడిదారా, లేకపోతే పంచనా, ప్యాంటా? పోయిన తర్వాత చూద్దాం.
ఓకేనా? ఐ డోంట్ నో, బికాస్ బైబిల్ సేస్ ఓన్లీ వన్ థింగ్, దే ఆర్ వేరింగ్ ఎ వైట్ రోబ్. తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కప్పి ఉంచే దేవుడు. ఆయన నిన్ను కప్పి ఉంచే దేవుడు. దేని విషయంలో కప్పి ఉంచుతాడు? ఆదాము హవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో, వారి పాపం విషయంలో వారి ప్రయత్నాలన్నీ విఫలమవుతుండగా దేవుడు వారిని పాపం విషయంలో కప్పి ఉంచి కాపాడాడు. హీ ఈజ్ ఎ గాడ్ ఎల్ హమెకసే. ఎల్ హమెకసే, ఆయన కప్పి ఉంచే దేవుడు. రెండవదిగా నిన్ను సాతాను దాడి నుండి కప్పి ఉంచుతాడు తన రెక్కలతో. మూడవదిగా తన దయతో నిన్ను కప్పుతాడు. నాలుగవదిగా యూ విల్ బి కవర్డ్ విత్ ఎ న్యూ రోబ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, దేవుని యొక్క కవరేజ్ కింద నువ్వు ఉన్నావా, లేకపోతే నీ సొంత ప్రయత్నాలు పాపపు కవరేజ్లోనికి ఏమైనా వస్తాం, ఇది చేస్తే నాకేమన్నా జరుగుతుందేమో, అది చేస్తే, ఈ ఆచారం చేస్తే, ఇది ఈ రకంగా ఉంటే, అక్కడి పోతే ఇక్కడి పోతే, ఇది చేస్తే, దట్ విల్ నాట్ కవర్ యూ. కప్పి ఉంచే దేవుని యొక్క కాపుదలను మిస్ చేసుకుంటావు నువ్వు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, నీ పాపములను కప్పుకోకు, నీ పాపములను ఒప్పుకో. అప్పుడు పాపము నీ దగ్గరికి రాకుండా దేవుడు తన కవరేజ్లో నిన్ను ఉంచుతాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ఆయన కప్పి ఉంచే దేవుడు ఎల్ హమెకసే. ఆయన నిన్ను కాపాడి తన కాపుదల, ఆయన యొక్క దయ యొక్క కాపుదల నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. ఈరోజు దేవుడు కప్పి ఉంచే దేవుడని, ఎల్ హమెకసే. హీ ఈజ్ ఎ గాడ్ హూ కవర్స్ యూ. ఆయన నిన్ను కప్పి ఉంచే దేవుడు. ఆయన నిన్ను కప్పి ఉంచే దేవుడు. ఏదైనా పాపంలో ఉన్నావా, నీ ప్రయత్నాలు తాత్కాలికమే. నీ యొక్క బండారం బయట పడకముందే, నీ యొక్క పరిస్థితులు చేయి దాటకముందే ఈరోజు దేవుణ్ణి అడుగు. దేవా, నీ రక్తముతో నా ప్రతి పాపమును కడుగు ప్రభా. ఐ షుడ్ నాట్ బి ఎక్స్పోజ్డ్ బికాస్ ఆఫ్ మై సిన్ లార్డ్. ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. నా రహస్య పాపాలు, నా రహస్య పనులు, నా రహస్య తీర్మానాలు నాయనా, అది నాకు నష్టాన్ని కలిగిస్తాయి. నీ రక్తముతో నన్ను కప్పు ప్రభా. నీవే నన్ను కప్పు ప్రభా. దేవా, నాకు సహాయకుడిగా మీరుండండి. నీ రెక్కలతో నన్ను కప్పు ప్రభా. నీ దయతో నన్ను కప్పు ప్రభా. దేవా, నా జీవితంలో నీ కాపుదల కావాలి. ఐ నీడ్ యువర్ కవరేజ్ లార్డ్. దేవా, నాకు సహాయం చేయి. ఎక్కడ దేవుడు నీతో మాట్లాడాడో అక్కడే దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. గొప్ప దేవా, నీకు వందనాలు. శక్తి కలిగినటువంటి దేవా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం రెండవ ఆరాధనలో మీరు కప్పి ఉంచే దేవుడవని ఎల్ హమెకసే. దేవా, నీవు మాత్రమే, నీ యొక్క కవరేజ్ మాత్రమే, నీ కప్పి ఉంచే నీ స్వభావమేనైనా పాపము నుంచి, సాతాను దాడుల నుంచి, ప్రజల యొక్క వ్యతిరేకత నుంచి, ప్రజల యొక్క కుళ్ళు కుతంత్రాల నుంచి రక్షించగలదు, కాపాడగలదని సెలవిచ్చావు నాయనా. నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరు ఏ పాప బంధకాల్లో ఉన్నా, ఏ పాప బంధకాల్లో ఎవరు ఉన్నా నాయనా, ఎవరు ఏ పాపము చేసి వారి జీవితాల్లో దాక్కోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఈరోజు మీ రక్తము పని చేయును గాక. అదే విధంగా నాయనా, మా జీవితాల్లో మీ కాపుదల దయచండి. నీ రెక్కల నీడ మా ఒక్కొక్కరి కుటుంబాలు, ఒక్కొక్కరి ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రతి ఒక్క ప్రాపర్టీ ఉండును గాక ప్రభువా. మీ యొక్క రెక్కల నీడలో మేము ఉందుము గాక. ఇది మొదలుకొని నీ రెక్కల కాపుదల మాకుండును గాక. దేవా, ప్రతి ఒక్కరము నీ దయతో కప్పబడుదుము గాక. నీ దయతో కప్పబడుదుము గాక. చిన్నలు మొదలుకొని పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు మీ దయతో కప్పబడుదుము గాక. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని దేవా, ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయ పలకల పైన లిఖించుమని, మీరు కప్పి ఉంచే దేవుడవని ఎల్ హమెకసే. మీరే ప్రభువా, మీరేనైనా, మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని దర్శించి మీ కార్యాలు జరిగించుమని యేసయ్య నామముందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.